నిత్యానంద స్వామి దేశంలోనే ఒకప్పుడు టాప్ స్పిరిచువల్ గురు. 47 కంట్రీస్లో ఈయన చాలా పాపులర్. పొలిటికల్ లీడర్స్ నుంచి టాప్ సెలబ్రిటీస్ దాకా ఎంతో మంది ఈయన భక్తులున్నారు. ఇదంతా 2010కి ముందు సంగతి. అయితే అదే టైంలో రిలీజ్ అయిన ఈయన ఒక సెక్స్ వీడియో దేశంలోనే సెన్సేషన్ అయింది. ఈ నిత్యానంద పరమశివం లేదా పరమహంస నిత్యానందగా ఇప్పుడు అందరూ పిలుచుకుంటున్న ఇతని అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. మరి ఈ అరుణాచలం రాజశేఖరన్ నుంచి నిత్యానంద పరమశివంగా ఎలా మారాడు? I don't know how many of you today observed. I got a little late for the Dwajarohanam. It is supposed to be 6:40 to 7. I told the son, don't come out till I finish the Dwajarohanam. And today 40 minutes sunrise late. See the Biddi sunrise time today. See, there is a Google thing, there is a website where the sunrise time is supposed to be time and actual time is recorded. Today will be 40 minutes late. దేశ విదేశాల్లో గురుకులాలు, ఆశ్రమాలు, దేవాలయాలు ఎన్నో వచ్చాయి. ఇప్పుడు కైలాస అనే ఒక కంట్రీనే ఎట్లా మెయింటైన్ చేస్తున్నాడు? కైలాసను అనౌన్స్ చేసి 5 years అవుతున్నా గానీ దాని ఎగ్జాక్ట్ లొకేషన్ ఎక్కడో ఇంకా మనకెందుకు తెలియదు. ఇప్పుడు సడన్ గా కైలాస గురించి మొత్తం చెప్పేస్తా అంటున్నాడు. ఇంకా కైలాస కంట్రీలోకి రావచ్చని కూడా చెప్తున్నాడు. వీటన్నిటి గురించి ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాం. రేపులు, కిడ్నాప్లు, టార్చర్ ఎలిగేషన్స్ రావడంతో ఇండియా నుంచి 2019లో నిత్యానంద స్వామి పారిపోయాడు. ఎక్కడో కైలాస అనే ఒక కంట్రీని ఏర్పాటు చేసుకున్నాడు. ఇతను మనకు తెలిసిందే కదా, సెల్ఫ్ ప్రోక్లెయిమ్డ్ డివైన్ మ్యాన్. అంటే తనకు తాను దేవుణ్ణి అని ప్రకటించుకున్నాడు. ఇండియా నుంచి పారిపోయి ఒక ఐలాండ్ని కొనుక్కొని దానికి కైలాస అని పేరు పెట్టుకున్నాడు. ఈ కైలాస అనే కంట్రీ ప్రపంచంలో ఎక్కడుందో ఎవ్వరికీ ఇంతవరకు తెలియదు. కానీ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం మాత్రం సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ కోస్టల్ ఏరియాలో ఉన్న ఒక ఐలాండ్ని కొన్నాడని అంటారు. దానికి కైలాస అని పేరు పెట్టి దాన్ని తన సొంత దేశంగా మార్చుకున్నాడు. కానీ ఆ దేశం యొక్క ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అనేది ఎక్కడనేది ఇప్పటిదాకా ఎవ్వరికీ తెలియదు. తన కైలాస దేశంలో కొన్ని ఫొటోస్, వీడియోస్ మాత్రం బయటకొచ్చాయి. కానీ లొకేషన్ ఎక్కడనేది ఎవ్వరికీ తెలియదు. ఈ కంట్రీని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అని ప్రకటించుకున్నాడు నిత్యానంద. దాన్ని కూడా ఒక దేశంగా గుర్తించాలని చెప్పి యునైటెడ్ నేషన్స్ అంటే ఐక్యరాజ్య సమితిని కోరాడు కూడా. కైలాసని ఇంటర్నేషనల్గా ఐడెంటిఫై చేయాలని చెప్పి నిత్యానంద తన రిప్రజెంటేటివ్స్ని యునైటెడ్ నేషన్స్కి పంపాడు. మార్చి 2023లో జెనీవాలో జరిగిన UN మీటింగ్కి విజయప్రియ నిత్యానంద అనే కైలాస అంబాసిడర్ వెళ్లి తమ కంట్రీని ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో గుర్తించాలని అడిగింది. అయితే వాళ్ళ అప్పీల్స్ అన్నిటినీ UN డిస్మిస్ చేసింది. ఆ అప్పీల్స్ అన్నీ ఇర్రెలవెంట్ అని, వాటిని కన్సిడర్ చేయలేమని తెగేసి చెప్పేసింది. అయితే కైలాసని యునైటెడ్ నేషన్స్ లేదా ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ఒక దేశంగా ఇంకా గుర్తించలేదు. దేశంగా కైలాసాన్ని గుర్తించాలంటే ఇంటర్నేషనల్ లాస్కి సంబంధించి మాంటెవిడియో కన్వెన్షన్ ఆఫ్ 1933 ప్రకారం ఒక టెరిటరీలో పర్మనెంట్ పాపులేషన్ ఉండాలి, అక్కడ గవర్నమెంట్ ఉండాలి, ఇంకా వేరే కంట్రీస్తో ఆ దేశానికి రిలేషన్స్ కూడా కలిగి ఉండాలి. దీంతో కైలాస అనేది ఒక మైక్రోనేషన్గా మాత్రమే ప్రజెంట్ కన్సిడర్ అవుతుంది. ఇదొక సెల్ఫ్ ప్రోక్లెయిమ్డ్ ఇండిపెండెంట్ సావరెన్ స్టేట్ మాత్రమే. దీన్ని ఇంటర్నేషనల్ కమ్యూనిటీ లేదా UN ఇంకా రికగ్నైజ్ చేయలేదు. కానీ కైలాస కంట్రీకి ఓన్ పాస్పోర్ట్, ఫ్లాగ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ కైలాస కూడా ఉన్నాయి. డిసెంబర్ 2020లో నిత్యానంద తమ కంట్రీకి ఫ్లైట్స్ కూడా ఉన్నాయని చెప్పి అనౌన్స్ చేశాడు. కైలాస వెబ్సైట్లో ఇదొక గ్రేటెస్ట్ హిందూ నేషన్ ఆన్ ఎర్త్ అని మాత్రం ఉంటుంది. కైలాస అనేది నిత్యానందతో పాటు కెనడా, అమెరికా, అదర్ కంట్రీస్కి చెందిన హిందూ ఆదిశైవ కమ్యూనిటీకి చెందినటువంటి వాళ్ల హెల్ప్తో నిత్యానంద దీన్ని స్థాపించాడని చెప్తారు. హిందువులందరికీ ప్రపంచంలో ఉన్న సేఫెస్ట్ కంట్రీ కైలాస అని నిత్యానంద చెప్పుకుంటున్నాడు. ఇట్లా మల్టిపుల్ కంట్రీస్ నుంచి ఒక గ్రూప్ ఆఫ్ NGOs కైలాస కంట్రీని ఆపరేట్ చేస్తున్నారు. అయితే నిత్యానంద ఎవరో, అతని పుట్టు పూర్వోత్తరాలేంటో ఒకసారి తెలుసుకుందాం. సో ద మీ resides in this as me is residing in all of that as me, so that me through this me talking to me. నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. తమిళనాడులోని తిరువణ్ణామలైలో పుట్టాడు. సన్యాస సంచారం చేస్తున్న సమయంలో మహావతార్ బాబాజీ తనకు నిత్యానందగా పేరు పెట్టినట్టుగా ఒక సందర్భంలో ఆయనే చెప్పుకున్నాడు. ఫస్ట్ టైం 2003లో బెంగళూరు దగ్గరలోని బీదాడి అనే ఒక ఏరియాలో నిత్యానంద ఒక ధ్యానపీఠం పెట్టాడు. తనకి 12 years ఉన్నప్పుడే తనకు జ్ఞానోదయం అయినట్టుగా భక్తులకు ఉపదేశించేవాడు. ధ్యానపీఠంలో ప్రవచనాలు చెప్తూ నిత్యానంద బాగా పేరు సంపాదించాడు. ఫారినర్స్ కూడా ఆయన భక్తులుగా మారారు. దీంతో ఫ్లోరిడాలోని హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికాకు నిత్యానంద చైర్మన్ కూడా అయ్యాడు.
ఆయన ఉపన్యాసాలు ఇంకా నిత్యానంద ధ్యానపీఠం ధార్మిక కార్యక్రమాలు దాదాపు 47 కంట్రీస్లో బాగా ఫేమస్ అయ్యాయి. ఈ టైంలోనే నిత్యానంద ఎన్నో రాష్ట్రాల్లో 100 ఎకరాల భూముల్ని సంపాదించాడు. అంటే భక్తులే ఆయనకి విరాళంగా ఇచ్చుంటారు. సో సెలబ్రిటీస్ని, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ని, పొలిటికల్ లీడర్స్ని తన వీర భక్తులుగా మార్చుకున్నాడు. అట్లా స్పిరిచువల్ గురువుగా ఒక వెలిగిపోతున్న టైంలో 2010లో నిత్యానంద ఒక యాక్ట్రెస్తో ఉన్న సెక్స్ వీడియో సెన్సేషన్ అయింది. అంటే దాన్ని సెక్స్ వీడియో అనలేము, రాసలీలల వీడియో అనైతే అనొచ్చు. తమిళ ఛానల్స్ ఇంకా నేషనల్ వైడ్గా ఆ రాసలీలల వీడియోని న్యూస్ ఛానల్స్ టెలికాస్ట్ చేశాయి. అసలు వీడానికి ఎందుకు రావాలా? అదేదో పనుండి పుడింగోలాగా అడిగి ఎందుకు పోవాలా? లాభం ఎందుకు పడాలా? పరుగు పోతా ఉందా ఈడ? అసలు టీవీ లేంది, పేపర్ లేంది, ఏది పీడాకారం నాక? దానిపైన అప్పుడు నిత్యానంద ఏమని రెస్పాండ్ అయ్యాడో తెలుసా? దాంట్లో తాను శవాసనం ప్రాక్టీస్ చేస్తున్నానని చెప్పాడు. అప్పట్లో ఈ కేసు బాగా సెన్సేషన్ అయింది. సెక్స్ సామర్థ్యంపై ఆయనకు వైద్య పరీక్షలు జరగనున్నాయి. అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిత్యానంద పురుషుడే అని పుంసత్వ పరీక్షలో తేలినట్టు తెలిసింది. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం సెప్టెంబర్ 29న స్థానిక విక్టోరియా ఆసుపత్రిలో మడివాలలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో పుంసత్వ పరీక్షలు నిర్వహించారు. తాను పసిబిడ్డతో సమానమని నిత్యానంద ప్రకటించిన నేపథ్యంలో ఆయనకు పుంసత్వ పరీక్షలు నిర్వహించాలని రామనగర జిల్లా కోర్టు ఆదేశించింది. ఈ పరీక్షల నుంచి తనను మినహాయించాలని ఆయన హైకోర్టును కోరారు. అరెస్ట్ అయ్యాడు. తర్వాత కొన్ని రోజులకి ఈ కేసులో బెయిల్ కూడా వచ్చింది. అట్లా సాగిపోతున్న క్రమంలో మళ్ళీ 2019లో నిత్యానంద పైన అహ్మదాబాద్లో కేసు పెట్టారు. మైనర్ గర్ల్స్ని ఆశ్రమంలో బంధించి వేధిస్తున్నాడని, రేప్ చేస్తున్నాడని ఇట్లా చాలా మంది కంప్లైంట్స్ ఇచ్చారు. ఇక ఈ కేసులో ఇరుక్కుంటే తన భవిష్యత్తు కష్టమని అనుకున్నాడో ఏమో నిత్యానంద దేశం విడిచి పారిపోయాడు. 2019లో ఫేక్ పాస్పోర్ట్తో నేపాల్ మీదుగా నిత్యానంద పారిపోయాడు. దేశం నుంచి పారిపోయిన తర్వాత నిత్యానంద ఎక్కడున్నాడో ఎవ్వరికీ తెలియలేదు. సడన్గా కొద్ది రోజులకి సౌత్ అమెరికాలోని ఈక్వెడార్ ఐలాండ్లో నిత్యానంద రిపబ్లిక్ ఆఫ్ కైలాసాన్ని స్థాపించినట్టుగా బయటకు వచ్చింది. ప్రపంచంలోని అతి గొప్ప స్వచ్ఛమైన హిందూ కంట్రీగా దాన్ని ప్రకటించుకున్నాడు. ఈ కైలాస ఏర్పడిన స్టార్టింగ్లో గుజరాత్లోని అహ్మదాబాద్కు చెందిన కొందరు టాప్ బిజినెస్ మ్యాన్లు తమ బిజినెస్లను వదులుకొని ఈ దీవికి వెళ్లాలనుకుంటున్నారని చెప్పి వార్తలు కూడా వచ్చినాయి. నిత్యానంద శిష్యులు, భక్తుల్లో చాలా మంది రిచ్ పర్సన్స్ ఉన్నారు. వాళ్లే ఆయనకి దీవిని కొనిచ్చారని చెప్పి చెప్తూ ఉంటారు. ఇక కైలాసలో ఉన్నప్పటి నుంచి నిత్యానంద ఉపన్యాసాలు ఇన్స్టా, యూట్యూబ్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అయితే ఇంతకీ కైలాస కంట్రీ ఫిజికల్గా ఎక్కడ, ఈ భూమి మీద ఎక్కడ ఎగ్జాక్ట్గా ఉందనేది ఎవ్వరికీ తెలియదు. దీనిపైన నిత్యానంద జూలై 21న తన కైలాస కంట్రీ ఎక్కడుందో చెప్తానని ప్రపంచానికి చెప్పాడు. ఒక అఫీషియల్ పోస్ట్ కూడా చేశాడు. దాంట్లో ఇట్లా రాశాడు: కైలాస దేశపు తలుపులు తెరుచుకుంటున్నాయి, ఇక అందరికీ స్వాగతం. చాలా కాలం నుంచి ఆ వెయిటింగ్ ముగిసింది. సంవత్సరాల కైలాస దేశం తన ఉనికిని ఆవిష్కరించడానికి రెడీగా ఉంది. మీరు పుకార్లు విన్నారు, ఇది నిజమేనా అని ఆశ్చర్యపోయారు. ఇప్పుడు సమాధానాల కోసం రెడీగా ఉండండి. ఈ గురు పూర్ణిమకు కైలాస దేశం ప్రపంచానికి తన తలుపుల్ని తెరుస్తుంది. అంతేకాదు, ఇంకొక అద్భుతమైన అవకాశం కూడా ఉంది. హిందువుల కోసం ఉన్న ఈ మొదటి కైలాస దేశంలో భౌతికంగా ఇక్కడ పౌరుడిగా మారడానికి మేం మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. చరిత్ర క్రియేట్ చేయడానికి ఇది మీకు అవకాశం. జీవితంలో ఒక్కసారైనా లభించే ఈ అవకాశాన్ని వదులుకోవద్దు. కైలాసవాసిగా కొత్త జీవితానికి రెడీనా అని నిత్యానంద తన అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ చేశాడు. అంటే తన కైలాస కంట్రీకి సంబంధించి ఈ సిటిజన్ పోర్టల్ కూడా ఉంది. సో ఇది నిత్యానంద గురు పూర్ణిమ రోజు ఏం అనౌన్స్మెంట్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. సో ఈ వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటే కనుక ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే డీటెయిల్ ఎడిషన్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్లో కూడా డీటెయిల్ ఎడిషన్ తెలుగు పేజెస్ని ఫాలో అవ్వండి.